గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు శ్రీరామనవమి ఈరోజు, అందుకే మార్నింగ్ వెళ్ళలేదు కళ్యాణంకి. ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాం. నేను, మన క్యూటీ అండ్ డాడీ ముగ్గురం వెళ్తున్నాం. అన్నది మేము ముగ్గురం వెళ్తున్నాం గైస్. యాపిల్ని చూపించాలా మీకు? యాపిల్ని చూడండి. వాళ్ళ మామ తెచ్చిండే డ్రెస్ తిరుపతి నుంచి. ఓకే, మేము వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళాక చూపిస్తా. బాయ్. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా అందరికి హ్యాపీ శ్రీరామ. నేను, నా బిడ్డ, నా మనమరాలు టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, ఇది యాపిల్ది ఫస్ట్ శ్రీరామనవమి. లాస్ట్ ఇయర్లో యాపిల్కి నా బొజ్జులో కనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ శ్రీరామనవమి. ఇప్పుడు మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది నైట్కి రథయాత్ర చేస్తారు కదా, దానికి రథం సిద్ధమవుతుంది. ఇంకా మన యాపిల్ 5th మంత్లోకి ఎంటర్ అవ్వలేదు, ఇంకా 4th అండ్ హాఫ్లోనే ఉంది. ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం మేము. చిన్నప్పుడు క్యూట్గా ఏంటిదంతా, మనం ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ అని చూస్తుంది. చాలా సైలెంట్గా ఉంది, ఏం ఏడవలేదు. టెంపుల్లో కూడా చాలా వినయంగా ఉంది. ఇంకా ఇప్పుడు మనము కళ్యాణం దగ్గరికి వెళ్తున్నాము. కళ్యాణం జరిగిన ప్లేస్ ఇది. ఈ మండపంలోనే జరిగింది కళ్యాణము. ఇక్కడ సీతారాములు, లక్ష్మణుడు అండ్ మన ఆంజనేయ స్వామి ఉన్నారు. ఫస్ట్ టైం యాపిల్ సీతారాముల దగ్గరికి రావడం, వాళ్ళ దగ్గర దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైం యాపిల్ది. ఆఫ్టర్నూన్ రాలేనందుకు కొంచెం ఫీల్ అవుతున్నాం, కానీ ఇంకేం చేస్తాం, కుదరలేదు. కావున ఇప్పుడు వచ్చేసామన్నమాట ఈవినింగ్. రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. మన ఊరి రామాలయం, అక్కడ విఘ్నేష్ ఉంటాడు. ఇంకా ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫంక్షన్ హాల్. యాపిల్ ఫంక్షన్ ఇక్కడనే జరుగుతుంది. నెక్స్ట్ శివాలయం. ఇది ఒక టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉన్నారు. రామాలయం, నవగ్రహాలు అండ్ ఇది ఆంజనేయ స్వామి. శ్రీమంతం ఇక్కడ ఈ హాల్లోనే జరిగింది. ఇప్పుడు యాపిల్ ఫంక్షన్ కూడా ఇక్కడనే చేద్దాం అనుకుంటున్నాం. ఈ హాల్లోనే, టెంపుల్లో హాల్లోనే. ఈ స్పేస్లోనే నా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే మొత్తానికి నా ఎంగేజ్మెంట్, సీమంతం అండ్ యాపిల్ క్రాడల్ సెరమనీ మొత్తం ఈ అమ్మా
ఉమ్.